ఓకే, ఒక పాలినామియల్ ఇచ్చాడు, దాని యొక్క శూన్య విలువ కనుక్కోమన్నాడు, జీరో ఆఫ్ దట్ పాలినామియల్. ఏంటి పాలినామియల్ ఏమిచ్చా అంటే అదే బహుపదీయ సమీకరణం. ఏమిచ్చా అంటే x³ మైనస్ 3x² + 2x. ఇది దీని యొక్క శూన్య విలువ కనుక్కోమన్నాడు. ఏం చేద్దాం, కారణాంకాలు కట్టేద్దాం. x కామన్ తీస్తే x² మైనస్ 3x + 2. రైట్, మరి దీనికి ఫ్యాక్టర్స్ కట్టామనుకోండి, x ఇంటూ x - 1 ఇంటూ x - 2. ఇదిగోండి, ఈ రెండు యాడ్ చేస్తే ఇది -3, ఈ రెండు మల్టిప్లై చేస్తే సరిపోయింది. సో దీని నుంచి శూన్య విలువలు మరి క్యూబ్ ఉంది, 3 ఉన్నాయండి, ఒకటే కాదు. ఇదిగో ఇక్కడ x పక్కన ఏమీ లేదంటే x = 0 ఒక శూన్య విలువ. అలాగే ఇదిగో -1 కదా, 1 ఒక శూన్య విలువ, గుర్తు ఇది మార్చాలి. అలాగే ఇది 2, ఈ 3 దాని శూన్య విలువలండి. కానీ ఆన్సర్లో మనకి 2 ఇచ్చాడు కాబట్టి దట్ ఈజ్ ఓకే. ఇచ్చింది ఏది ఇస్తే అది ఓకే, 2నే, ఇంకేమీ లేవు కాబట్టి దట్ ఈజ్ అవర్ ఆన్సర్ అండి. ఇక్కడ ఒక సమాంతర చతుర్భుజం యొక్క 4 శీర్షాలు ABCDలు అయితే ఏదో కండిషన్ అడిగాడండి. వాడు ఏంటి, సమాంతర చతుర్భుజం యొక్క 4 శీర్షాలు A5 7 అండ్ BMN, అలాగే C1 2, అలాగే D4 6. ఇవి సమాంతర చతుర్భుజం యొక్క 4 శీర్షాలు. ఓకే, అయితే MN కనుక్కోవాలి. వాడు అడిగింది ఏంటి, 2m + 2n / 2m - n ఎంత అని అడిగాడు, అంతే కదా. ఓకే, ముందు అసలు MN కనుక్కుందామండి. చూడండి, మనకి తెలుసు 3 శీర్షాల నుండి 4వది కనుక్కోవచ్చు కదా. ఇదిగో మొదటిది x నిరూపకం వేస్తున్నా, మైనస్ 2వది ప్లస్ 3వది ఈజ్ ఈక్వల్ టు 4వది, అంతే కదా. 5 - m + 1 ఈజ్ ఈక్వల్ టు 4, 4ది. ఓకే, రైట్. దాని నుంచి m ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 2, సింప్లిఫై చేస్తే. రైట్, నెక్స్ట్ రెండోది రాద్దాం. చూడండి, ఇక్కడ 7 - n + 2 ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి, 6. ఓకే, n ఇక్కడ దీని నుంచి n కనుక్కున్నాం అనుకోండి, n ఈజ్ ఈక్వల్ టు 3. m n వచ్చేసినాయి. వాడు ఏమడిగాడు నిన్ను, 3m + 2n. మన అడిగింది ఇది 3m + 2n డివైడెడ్ బై 2m - n. అది రైట్. వాల్యూస్ ప్రతి సబ్స్టిట్యూట్ చేయండి. m అంటే 2 కదా, 3 3 2 6 ప్లస్ n అంటే 3 కదా, 2 3 6 డివైడెడ్ బై m అంటే 2 కదా, 2 2 4 మైనస్ 3, దట్ ఈజ్ 12. సో యువర్ ఆన్సర్ ఈస్ 12. నోట్ చేసుకో. ఓకే, 18 సెంటీమీటర్లు, 48 సెంటీమీటర్లు, 16 సెంటీమీటర్లు కొలతలు కలిగినటువంటి దీర్ఘగణాన్ని కరిగించి సమగణం తయారు చేశారంట. అలాంటి సమగణం యొక్క భుజం ఎంత అంటే, ఇప్పుడు మనకి ఏంటి, కరిగించి తయారు చేశారంటే ఆ దీర్ఘగణ ఘనపరిమాణం సమగణ ఘనపరిమాణానికి సమానం అనే కదండి. అంటే ఇప్పుడు సమగణ ఘనపరిమాణము, సమగణ గాప ఈజ్ ఈక్వల్ టు దీర్ఘగణ గాప ఈజ్ ఈక్వల్ టు LBH. LBH అంటే ఏంటవి, 18, 48 అండ్ 16. అయితే సమగణం యొక్క ఘనపరిమాణం A³ ఇది. దీన్ని మనము A³ వచ్చేటట్టుగా విడగొట్టుకుందామండి. చూడండి ఎలా విడగొడతామో ఒకసారి. అంటే దీంట్లోంచి మనము 18 ఉందనుకోండి, 18లోంచి దీన్ని 6 × 3గా రాయొచ్చు. ఎందుకు రాస్తున్నామో చూసుకోండి, 6 × 3. అలాగే 48ని 8 × 6, అలాగే 16ని 8 × 2. అంతేనా, అన్నీ రాసాం. ఇప్పుడు ఎట్లా, ఎందుకంటే ఇటు రాసుకున్నాము డౌట్ వస్తుంది. చూడండి, ఇప్పుడు ఇక్కడ ఒక 6 అండి, ఇది ఒక 6 అండి, ఇది 3 2 6, ఇంకొక 6. సో దాని అంటే అప్పుడు A = దానికి ఘనమూలం కడితే ఎంత, 6గా. ఇది 6³ ఉంది ఇక్కడ, 6 6 3 6, 6³ ఉంది, దాని ఘనమూలం ఎంత, 6.
సో ఇది అయిపోయింది. ఇంకేం మిగిలింది? ఇదిగో 8కి ఘనమూలం ఎంత? 2. మరి ఈ 8కి ఘనమూలం ఎంత? 2. అన్నీ వచ్చేసినాయి కదా. సో ఏ ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 24 సెంటీమీటర్స్, 24 సెంటీమీటర్. ఓకే, నోట్ చేసుకోండి. ఓకే అండి, ఒక నెంబర్ ఇచ్చాడు, దట్ ఈజ్ డివిజిబుల్ బై 9 అయితే ఏ విలువ ఎంత అన్నాడు. ఇదండి ఈ నెంబరు. ఏంటో నెంబర్ అంటే 32642A4. సో ఇది నెంబరు. దట్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 6 అంటండి, 9 అంటండి. అయితే 9 అయితే ఏ వాల్యూ ఎంత అది. సో 9 డివిజిబిలిటీ అంటే సమ్ ఆఫ్ ద డిజిట్స్ కదా, అంకెల మొత్తం. ఎంత అంకెల మొత్తం దీంట్లో? 3 2 5 6 11 4 15 17 4 21 ప్లస్ ఏ అది. సో కొందరు ఎవరన్నా 6 3 9 అది తీసేద్దామని తీసేసుకోవచ్చు అండి, పెద్ద చిన్న విషయం అని నేను అది పట్టించుకోను. సో రైట్ అండి. ఇప్పుడు 21 ప్లస్ ఏ, 21 తర్వాత 9 టేబుల్ ఏంటి? 9 ఎక్కం 27 కదా. అంటే 9 పోవాలంటే 27 రావాలి. అంటే ఏ ఎంత అండి? 6 ఈజ్ ద ఆన్సర్. ఏ వాల్యూ 6. ఓకే, నెక్స్ట్ చూడండి. రాజుని తన వయస్సు గురించి అడిగితేనంటండి అతను ఏం చెప్పాడంటే, మీరు నా వయస్సుని 5 రెట్లు చేసి నా వయసు యొక్క వర్గము నుండి తీసివేస్తే 6 వస్తుంది అని చెప్పాడండి. అతని వయసుని కాసేపు మనం ఎక్స్ అనుకుందాం. దీన్ని 5 రెట్లు చేసి దేంట్లో చేసేయాలి? వయస్సు యొక్క వర్గంలోంచి. ఇదిగోండి వయస్సు యొక్క వర్గం ఇది, దాంట్లోంచి ఎంత తీసేయాలి? 5 రెట్లు తీసేస్తే ఫలితం ఎంత? 6 వచ్చింది. అయితే అతని వయసు ఎంత? 6 ఇది తీసుకొచ్చామనుకోండి, x² మైనస్ 5x మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0. రైట్ అండి. ఇప్పుడు దాన్ని కారణాంకాలు కట్టుకోండి. దీని కారణాంకాలు ఎంత అండి? x మైనస్ 6 ఇంటూ x ప్లస్ 1. కాబట్టి ఇప్పుడు x వాల్యూ ఎంత అవుద్ది? x వాల్యూ ఎంత అవుద్దండి? దట్ ఈజ్ 6, లేదంటే ఆర్ ఇట్ వస్తే -1. కానీ వయసు నెగిటివ్ ఉండదు కాబట్టి ఇది రూల్డ్ అవుట్. సో నీకు కావాల్సిన వాల్యూ ఎంత అండి? 6. ఓకే, నోట్ చేసుకోండి. ఓకే, ఇక్కడ చూడండి, 2 సమీకరణాలు ఇచ్చాడు. వాటికి ఎన్ని సాధనలు అంటే సాధనలు అడిగాడు. చూడండి, ఇది ఏమి ఇచ్చాడు? మొదటిది ఏంటయ్యా అంటే ఫస్ట్ ఈక్వేషన్ 3/2 ఇంటూ ఎక్స్ ప్లస్ 5/3 ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు 5 అట్టండి. రైట్. అలాగే సరే, దీని సంగతి చూద్దాం, రెండో తర్వాత తీసుకుందామండి. ఇలా ఉంటే కాదు కదా, మనం ఏం చేయలేం కాబట్టి దీనికి కింద లేకుండా 6తో మల్టిప్లై చేసామనుకో, 6తో మల్టిప్లై చేస్తే 3 టైమ్స్ 3 3 9x అది. మరి దీన్ని 6తో మల్టిప్లై చేసామనుకో, 3 2 సార్లు 2 5 10y ఈజ్ ఈక్వల్ 6తో మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది? 30. అయితే అంతవరకు బాగానే ఉంది. మరి ఇంకొక ఈక్వేషన్ ఉంది, అది ఏమి ఇచ్చాడు ఇప్పుడు చూద్దాం. ఇంకోటి 9x, అది కూడా 10y ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడండి? 4. సో ఇక్కడ దీనికి చూడండి ఎన్ని సాధనలు ఉంటాయి, సొల్యూషన్స్. ఈ రెండు, ఇది సేమ్ ఇది సేమ్, బట్ ఇది మాత్రం డిఫరెంట్గా ఉంది. అట్లా ఉంటే సాధన ఉండదు, మనకు తెలుసు కదా. అంటే ఇక్కడ అలా ఉంటే సాధన ఉండదండి. అంటే ఇది ఫార్ములా a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 దట్ ఈజ్ నాట్ ఈక్వల్ టు c1/c2 అయితే ఇది ఈ రెండు 1, 9/9 10/10 ఈక్వలే, బట్ ఇది మాత్రం డిఫరెంట్గా ఉంది. అటువంటప్పుడు సాధన లేదు, అంటే నో సొల్యూషన్, దానికి సాధనలు ఏమీ ఉండవు. ఓకే, సో నెక్స్ట్ అండి, మొదటి 8 రెండంకెల ప్రధాన సంఖ్యల సగటు ఎంత? ఏంటి మొదటి 8 రెండంకెల సంఖ్యల ప్రధాన సంఖ్యలు ఏంటో చూద్దామండి. ఇదిగో మొదటిది 11, తర్వాత ఏంటి 13, తర్వాత 17, ఆ తర్వాత 19, 23, 29, 31, 4 3 7, ఇంకొకటి రావాలి అండ్ 37. వీటి యొక్క యావరేజ్ అడిగాడండి. యావరేజ్ అడిగితే మనకు తెలుసు కదా, మొత్తం కనుక్కోవాలి. మొత్తం కనుక్కోండి. ఇదిగోండి 37 68,
9 77 97 100 20 120 139 156 156ను 159 అండ్ 169 11 కలిపితే 180. సో 180 డివైడెడ్ బై 8 అంతేగా 180/8 కదండి, యావరేజ్ కావాలి కదా 180/8. దీంట్లో 4 టేబుల్, దీంట్లో 45 టైమ్స్, దీంట్లో 4 టేబుల్ 2 టైమ్స్. 45/2 అంటే ఎంత? 22.5. వాటి యొక్క యావరేజ్ 22.5. ఓకే చూడండి, x² - x - 6 = 0. అది వర్గ సమీకరణం ఉందండి. దాని మూలాల యొక్క ఉత్క్రమాలు మూలాలుగా కలిగిన వర్గ సమీకరణం. మన వర్గ సమీకరణం ఇదండి. ఇఫ్ ఐఎమ్ టేకింగ్ ఇట్ యాజ్ fx అండి, ఐఎమ్ టేకింగ్ యాజ్ fx. ఎంతది? x² - x - 6 = 0. ఒకే తర్వాత పెట్టుకుందాం. అయితే దీని యొక్క ఉత్క్రమాలు మూలాలుగా కలిగిన వర్గ సమీకరణం ఏమవుతుంది? f(1/x) అండి. దీని యొక్క విలోమాలు మూలాలుగా గల వర్గ సమీకరణం x బదులు 1/x పెట్టేయటమే. అప్పుడు ఇది 1/x² = 0. ఓకే, -1/x - 6 = 0. మొత్తాన్ని x² మల్టిప్లై చేసామనుకోండి, దాన్ని ఏమవుతుంది? x² మల్టిప్లై చేస్తే 1 - x - 6x² ఎంత? 0. అన్నీ ఇటు పక్కకు తీసుకురండి. యువర్ ఆన్సర్ ఈజ్ దిస్ వన్, 6x² + x - 1 = 0. దట్ ఈస్ ద ఆన్సర్. ఓకే, నోట్ చేయండి. ఓకే అండి, ఇక్కడ చూడండి, అస్సలేమో p అంటండి, కాలమేమో t సంవత్సరాలు, ఎస్ ఏమో ఆర్ ఏమో వడ్డీ రేటు. అలాగే ఎస్ అంటే బారు వడ్డీ, సాధారణ వడ్డీ, సి అంటే చక్రవడ్డీ. అయితే క్రింది వానిలో సత్యమైనది ఏది అని ఇదిగో మొదట ఇలా అడిగాడండి. ఒకటి ఏమన్నా అంటే సి > ఎస్. రెండోది సి = ఎస్. అలాగే మూడోది సి <ఎస్. వీటిలో ట్రూ ఏవి అని అడిగాడండి. జాగ్రత్తగా చూసుకోండి, ట్రూ ఏవి అని అడిగాడు. సో సి అంటే చక్రవడ్డీ, ఎస్ అంటే బారు వడ్డీ, సాధారణ వడ్డీ. మనకు తెలుసు కదా, చక్రవడ్డీ బారు వడ్డీ కంటే ఎక్కువ ఉంటుంది కదా, ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది కరెక్టే. మరి చక్రవడ్డీ బారు వడ్డీకి సమానంగా ఉంటుందా? ఉంటుంది. ఎప్పుడు? మొదటిసారి కాంపౌండింగ్ చేసేటప్పుడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇయర్ అనుకోండి, అప్పుడు చక్రవడ్డీ బారు వడ్డీలు ఎలా ఉంటాయి? సమానంగా ఉంటుంది. ఇది ఓకే. కానీ ఇది చూడండి, తప్పు కదా ఇది. చక్రవడ్డీ బారు వడ్డీ కంటే తక్కువ ఎందుకు ఉంటుందండి? ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండదు. చక్రవడ్డీ అయితే సమానం లేదా గ్రేటర్ ఉంటుంది, చక్రవడ్డీ ఎక్కువ ఉంటుంది. అంతేగాని బారు వడ్డీ కంటే తక్కువ ఉంటుంది ఏంటి చక్రవడ్డీ. కాబట్టి ఈ 1 and 2 రైట్ అండి, మూడోది తప్పు. ఓకే, ఇప్పుడు చూడండి, వర్గమూలాల మీద చాలా చిన్న క్వశ్చన్ అడిగాడండి, కాకపోతే తెలియాలి. ఇది 0.00040 1225 డివైడెడ్ బై 0.00040 2304. ఇక్కడ చూడండి, పాయింట్ తర్వాత 4 8 నెంబర్లు ఉన్నాయి. కింద అంతే, పైన అంతే. అంటే కానీ దీన్ని ఇలా రాసేసుకోవచ్చు కదండి. పైన 1200 పాయింట్ తీసేసి కింద కూడా తీసేయచ్చు కదా, 2304. సరే, అయిపోయింది. ఇప్పుడు వీటికి వర్గమూలాలు 1225కి వర్గమూలం ఎంత అండి? 35. మరి దీని వర్గమూలం ఎంత? 48. సో 48 రాలేదనుకొని చేసుకోండి, ఇక్కడ తప్పేం లేదు. 2304 దాంట్లో 4 టేబుల్ లాగేస్తున్నా. ఎన్నిసార్లు? 5 సార్లు 7 4 28. ఓకే అండి, 24 6. ఇంకా చాలు ఇంకా. సో దీనికి మనకు తెలుసు కదా. అప్పుడు 4కేమో 2 అండి, దీనికేమో 24 అండి. 2 × 24 ఎంత? 48. సో దీని ఆన్సరు 35/48.